అంటే మనస్సు ఉచ్ఛ్వాస నిశ్వాసంపై ఫోకస్ చేయకపోతే ఏం జరుగుతుందంటే మన కోపతాపాదులకు భయభ్రాంతులకు చెదురుచు క్రమం లేని పద్ధతిలో లయ తప్పి వర్తించుచుండును. అంటే అదేమిటండి, సహజంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటివి ఒక లయ ప్రకారం జరుగుతాయి. ఎందుకని దానికి సంబంధించినటువంటి దేవతలు కరెక్ట్గా సెట్ చేస్తారు మనకి. అవి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు పోవాలంటే మన గుండె కొట్టుకోవడం కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ ఇవన్నీ ఒక లయ ప్రకారం లయబద్ధంగా ఉంటాయి. దాన్ని మనం ఊరుకుంటామా? అది మన మనస్సు దానిపై పనిచేసాము. ఆ మనస్సులో ఏమో మనకి కోపం వచ్చిననుకోండి ఎవరి మీద, ఆ కోపం వచ్చినప్పుడు వాడి ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎలా ఉన్నాయో చూడండి. మామూలుగా ఉండవలసిన దాని ప్రకారం ఉండదు, అటో ఇటో కొడుతూ ఉంటాయి. అలాగే ఈ గుండె కూడాను ఎన్ని బీట్స్ ఉండాలి అలా కొడుతూ ఉంటుంది మామూలుగా. మనకు కోపం వచ్చిననుకోండి ఎవరి మీద, వెంటనే ఇది మారిపోతుంది, ట్యూన్ మారిపోతుంది. మళ్ళీ కొంతసేపు వీడికి మెల్లిగా తచ్చి చెడి ఆ కోపం కాస్త మర్చిపోయి ఫేడ్ అయ్యేంత వరకు ఇది ఇలా రాంగ్ దీంట్లో కొడుతుంది. మెల్లిగా మళ్ళీ లోపల మన పాపం దేవతలు వాళ్ళ కర్మకాలు మళ్ళీ మన పనిచేయాలిగా వాళ్ళు. అందుకని వాళ్ళు మళ్ళీ దీన్ని చచ్చినట్టు మామూలు దీన్ని తీసుకొస్తారు మనకి. ఇప్పుడు గుండె మామూలుగా ఉండండి. ఇలా రోజుకి ఎన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు ఇలా అవుతుంది తప్పనిసరిగాను. ఇలా ఎప్పటికి ఏమవుతుంది, ఈ చెదిరిపోయినట్టు ఇది మనకి హ్యాబిట్ అయిపోతుంది. అప్పటి నుంచి మనం డాక్టర్ దగ్గరికి వెళితే ఇక మీకు రిథం తప్పింది, ఇక నుంచి మీరు వేసుకోండి, అది వేసుకోండి, ఇది వేసుకోండి, మీకు ఇప్పటి నుంచి ఇక జీవితాంతం మీ జీవితం అంతం అవుతుంది, దీంతో వేసుకోండి అని చెప్తారు. మళ్ళీ ఇది రోగమునకు శోకానుభూతికి కారణమగును. ఏమిటండి భాగవతం ఏదో కథ చెప్తారనుకుంటే మన బలవంతంగా చెప్పలే, పరీక్షిత్తుకి చెప్తున్నాడు ఆయన.